ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన SKT గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA జీరో మేకింగ్ చార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. రాజు హలో వైడి రాజు హౌ ఆర్ యు హే సిహెచ్ గుప్తా ఎలా ఉన్నావు మీరెప్పుడు చచ్చిపోయారు? నేను చచ్చిపోవడం ఏమిటి? ఇది మా నేటివ్ ప్లేస్. నేటివ్ ప్లేస్ అంటే మీరు ఒరిజినల్ యమధర్మరాజు, ఒరిజినల్ చిత్రగుప్త. అవును, నువ్వు ఇలా వచ్చావేంటి? నన్ను తీసుకొచ్చేసావా? తీసుకొద్దామని ఫైట్ చేస్తుంటే మీ వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చారు. మరి చచ్చిపోతే తీసుకురారేటి? కార్తీక్ చచ్చిపోవడం ఏమిట్రా? ఎరా గుప్తా, చచ్చిపోవాల్సిన చిన్నగాడు కదా. అవును. మరి కార్తీక్ ఎలా చచ్చిపోయాడు? నిన్ను పీకడానికి నేనే చంపాను రా. అవును, కార్తీక్ ఎలా చచ్చిపోయాడు? కంప్యూటర్ మిస్టేక్ అయి ఉంటుంది గురు. కంప్యూటర్ మిస్టేకా? వెన్ను పోటు రాజకీయమా? చచ్చా, రాజకీయం ఏంటి, కంప్యూటర్ మిస్టేకే. కంప్యూటర్ మిస్టేక్ ఎందుకు చేస్తుంది? ఏ వోల్టేజ్ డ్రాప్ అయి ఉంటది. ఓ షిట్, సారీ కార్తీక్. చంపేసి సారీ ఏంటయ్యా? తప్పు చేస్తే సారీ అంటారు. ప్రాణం తీసి సారీ అంటే సరిపోతుందా? కొట్టారంటే ఇక్కడ మీరు మమ్మల్ని కొట్టకూడదు, మేమే మిమ్మల్ని కొట్టాలి. మీరు కావాలనుకుంటే మా బాస్ కు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఎవరయ్యా మీ బాసు? శివుడు, కేర్ ఆఫ్ కైలాసం. ఇక్కడ ఫోన్ ఉందా? అక్కడ ఉంది. కంప్లైంట్ చేయకయ్యా, శివుణ్ణి పోస్ట్ నుంచి పీకేస్తాడు. పీకితే పీకనే నాకే. అది కాదయ్యా, ఎంతో రికమెండేషన్ తో సంపాదించుకున్న పోస్టు. దయచేసి నా పొట్ట కొట్టకయ్యా. కొట్టే తీర్తాను. కైలాసం అంటే లోకలా ఎస్టీడీయా? ఎస్టీడీ సార్. లైనే. నీ పేరేంటి? ఎం కింకరి. లవ్లీ నేమ్. పెళ్ళైందా నీకు? ఇంకా కాలేదు సార్. హలో, మే స్పీక్ టు మిస్టర్ శివ? రాంగ్ నెంబర్. ఓ సారీ. ఇక్కడ కూడా రాంగ్ నెంబర్లు తగులుతా. అది కూడా కంప్యూటర్ మిస్టేక్. కార్తీక్ బాబు ఇట్రా రా. చూడన్నా, తెలుసో తెలియకో పొరపాటు జరిగిపోయింది. ఈ ఒక్క జన్మకి క్షమించు. నిన్ను క్షమించి దయ్యంలాగా నేనెక్కడ తిరగనయ్యా బాబు. ఏమైనా సరే నేను మా లోకం పోవాల్సిందే. ఇది ఉంవే, ఇక్కడికి రావడమే కానీ పోవడం ఉండదు. కావాలంటే కంప్లైంట్ ఇచ్చుకో. మేమేదో కాంప్రమైజ్ అవుతుంటే ఇంకోసారి వచ్చి చంపుతా. బాబు కార్తీక్ ఎడి మీ ఇల్లు ఎక్కడ? చంద్రమండలం పక్కన. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా సిస్టర్. సిస్టరా? అంటే చెల్లె అక్క? చెల్లి. ఓ, ఎంత వయసు ఉంటుంది? 3200 సంవత్సరాలు. వాట్, 3200? నీ వయసు ఎంత? 7300 సంవత్సరాలు. అయ్యో, ఇదేంటి? ఇక్కడ అందరి వయసు అట్లాగే ఉంటుంది. రా. నువ్వేం చెప్పినా నేను విన్ను, ఎక్కడికి రాను. నిన్ను తిరిగి నీ బాడీలోకి పంపిస్తానన్నారావా? నా బాడీలోకి పంపిస్తాను. అందుకే ఈ విషయం నలుగురికి తెలియక ముందే నిన్ను డ్రాప్ చేసి వచ్చేస్తాను. రా. రేయ్, ఈయన్ని బాస్ ఇక్కడే కాల్చేయమని చెప్పాడు. వెళ్ళి పెట్రోల్ టీని తీసుకురా. దాన్ని పెట్టాను. అయ్యో, నా శవం కాలిపోతుంది చూడు. చూస్తున్నా చూస్తూ నిలబడతావా? ఏదో మంత్రం వేసి మాట్లాడుకో. మంత్రం వేసిన లాభం లేదు. ముప్పాతిగా బాడీ కాలిపోయింది. మరి ఇప్పుడు ఎలా? అదే అర్థం కావటం లేదు. ఓర్ని అబ్బా, అర్థం కాకపోవడం ఏంటి? బంగారం లాంటి బాడీ ఎంతో అపురూపంగా చూసుకున్నాను. ఎప్పుడు ఏ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్లేవాడిని. మందు కావాలంటే మందు పోసేవాడిని. చికెన్ కావాలంటే చికెన్ తినిపించేవాడిని. ఎప్పుడు ఏ లోటు రాకుండా ముద్దుగా చూసుకున్న నా బాడీ బూడిదైపోతుందిరా దేవుడు. బాధపడకు కార్తీక్, నిన్ను ఇంకో బాడీలోకి పంపిస్తాను. మరో బాడీలోకి పంపిస్తావా? చస్తే వెళ్ళను. ఆల్రెడీ నువ్వు చచ్చావు బాబు. అయ్యో. హలో, ఎవరు? నేను గుప్తాని గురు. కార్తీక్ ను బాడీలోకి పంపేశావా? లేదురా, బాడీ కాలిపోయింది. ఎంత శుభవార్త చెప్పావు గురు. కంగ్రాచులేషన్స్. వరని అబ్బా, ఇది శుభవార్త ఏంట్రా? ఇప్పుడు వీడిని ఏం చేయాలో తెలియక నేను టెన్షన్ ఫీల్ అవుతుంటాను. ఈ మాత్రం దానికి టెన్షన్ ఎందుకు గురు? వాడిని తీసుకుని పైకి వచ్చేసాయి. ఎలాగో మన శివుడు గారు గంటలో రౌండ్స్ వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. ఏంటి చూసుకునేది? మెయిన్ గేట్ దగ్గర నన్ను వాచ్ మెనగానా? నీ తలరా రాసి పెట్టిందేమో. ఏడిసావు గానీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో వెంటనే చచ్చిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేనికి? అదే, ఎలాగూ ఇక్కడ దాకా వచ్చాను కదా, వస్తూ తీసుకొచ్చేద్దామని. అలాగా. బంజరా హిల్స్ లో ఒక క్లయింట్ ఉన్నాడు. ఎవడాడు? నేనే. లేదండి, మందు సిగరెట్లు అటువంటి చెడు అలవాట్లు నాకేమీ లేవు. ఉంటాను. ప్రసాదం తీసుకున్నా. ఏంటి, గుడికెళ్ళారా? గుడికే కాదు నాన్న, మసీదుకి చర్చి కూడా వెళ్ళొచ్చాం. దేనికి? నువ్వు చావాలని పూజలు చేసి వస్తున్నావు. అదే నాన్న, నువ్వు ఈ మధ్య లేచి బాగా తిరుగుతున్నావు కదా,
ఎప్పుడు ఇలాగే తిరగాలని సామూహికంగా పూజలు చేసి వస్తున్నాం. తండ్రి అంటే ఎంత ప్రేమరా మీకు? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. తాతారావు ఫట్. ఆత్మాయ నమః, కం కం బ్రహ్మాయ నమః. నిజమా? అవునా తాతయ్య నిజంగానే చచ్చిపోయాడు. ఎంత శుభవార్త చెప్పారా? మన పూజలు ఫలించాయే, దేవుడు ఉన్నాడు. అన్నయ్య నేను వెళ్ళి అందరికి టెలిగ్రామ్ ఇచ్చి పాడి కట్టించుకుని వచ్చేస్తాను. వెళ్ళరా వెళ్ళు. కార్తీక్, బాడీ రెడీగా ఉంది, వెళ్ళు. ఎవరి బాడీ? వీడిదే. వీడి బాడీయా? కాల్చి పడేసిన బీడీలో ఉంది, దాంట్లోకి నన్ను వెళ్ళమంటావేంట? అబ్బా, ఒక్క 2-3 గంటలే, తర్వాత మార్చేస్తాగా. ఏంటయ్యా మార్చేది? నేను వెళ్ళను. బాబా చచ్చిని కడుపున పుడతా. కాదనుకో, అవతల శివుడు రౌండ్స్కి వచ్చేస్తున్నాడంట. ఇప్పుడు కనుక నేను వెళ్ళకపోతే ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి ఆ గుర్తగా నా సీట్ ఎక్కేస్తాడు. శివుడు బాడీ అంటున్నారు, ఎవరు బాబు మీరు? కనబట్టలా? వైడి రాజు. వాయుడు యువరాజు. అదేనయ్యా, ఆ? యమధర్మరాజు. ఆ, ఈయనెవరు? కాదు, చిత్రగుప్తుడా? కార్తీక ఆత్మ నీ బాడీలోకి ప్రవేశపెడుతున్నాను. నా బాడీలో ప్రవేశపెడుతున్నారా? మరి నేను ఎక్కడ ఉంటాను? మళ్ళా కాట్లో ఆ? మళ్ళీ ప్రశ్న చంపకవు. నీ టైం అయింది, నువ్వు చచ్చావు. ఆ? నేను చచ్చానా? నువ్వు వెళ్ళు. మళ్ళీ 2 గంటల్లో తీసుకెళ్లిపోవాలి. ఓకే, అలాగే. హలో, బండెక్కు, పైకి పోదాం. పైగా భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రో- ఎస్పీ గారు వస్తున్నారండి. పాట ఆపిస్తే కాసేపు ఆడండి. ఈ ఆనంద సమయంలో ఏడమంటావేంటే పిచ్చి మొహమా? బాగోదు. ఎస్పీ గారి కోసం ఆడండి. అలా? ఎవరండి? రండి కూర్చోండి. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. తొందరగా వెళ్ళిపో. నాన్న, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా నాన్న? నాన్న, రే రాజశేఖర్, రే రాజశేఖర్, రే నిన్నే. ఓ, పెద్దోడా, కనపడను కదూ? దూడను పిలిచినట్టు ఎంతో ప్రేమగా పిలిచేవాడివి నాన్న. నాన్న, రేపటి నుంచి నన్ను ఎవరు చూస్తారు నాన్న? నాన్న, ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న. ఎరా రాజశేఖర్, హౌ ఆర్ యు? ఫైన్. ఇంట్లో ఏమైనా బ్రాంతి ఉందా? భ్రాంతి ఆ, లేదు. పోనీ పాన్ పరాక్? లేదు. అదే లేదా? పోనీ బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఆ, 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 ఛీ, బట్టలు ఎక్కడ ఉన్నాయి? బీరువాలు, వీరు ఎక్కడ ఉంది? గదులు గది ఎక్కడ ఉంది? ఎదురుగా. ఇంకొకసారి మీ నాన్న చచ్చిపోయి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే నిన్ను లాకప్ లో పెట్టి చంపేస్తాను. ఇడియట్. అసలు ఇలాంటి సిరి చూసి ఏం సార్, మా డాడీ బాడీ చూసి వెళ్ళిపోతున్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ బ్రౌనీ, హౌ ఆర్ యు? కమాన్, అలా బయటికి వెళ్ళొద్దాం. I love you. ఇట్స్ ఆల్ రైట్. ఓర్ నీ అబ్బా, నా అబ్బకి తాతలాగున్నావు, నీకు ఐ లవ్ యు నా. Hey, తలుపు. నేను ఎవరనుకుంటున్నావు? I am your కార్తీక్. పుండు మీద దూదల వెదమహ నువ్వును, నువ్వు కార్తీక్ వా, చీరేస్తా. చేరేసిన ఫైట్ చేసిన ఐఎమ్ రెడీ. రాస్కల్. ఓకే, రాసుకుని వెళ్తాను. ఛీ, ముసలి పినిగా. ఆ, నేను ముసలి పీనుగునా? రే యమా, దొరదిచ్చి గోకోవడానికి గోల్డ్ లేకుండా చేసావు కదరా రాస్కల్. ఏంటిది? ఇంతమంది అమ్మాయిలు ఒక మగాడిని? అవ్వా, ఇదేమన్నా జంబలకిడి పమ్మనుకుంటున్నారా? కాదు మేడం, ఈ ఏజ్ బార్ రోమియో గాడు మమ్మల్ని టీచ్ చేస్తున్నాడు. ఏమయ్యా, నువ్వేమన్నా అల్లరి తాతయ్య అనుకుంటున్నావా? నేను తాతయ్యనే. నాగలక్ష్మి డార్లింగ్, వాట్ యార్
అలా చూస్తావేంటి? నన్ను గుర్తుపట్లా? నేను నీ లవర్ని. నాకు లవరవా? మమ్మల్ని ఇలాగే టీచ్ చేశాడు మేడం ముసలి పినుగా. అన్ని సెన్సార్ మాటలు సెన్సార్ పనులు. అయితే కట్ చేయాల్సిందే. కమాన్ హ్యాండ్ చార్జ్. ఆపండి ఆపండి, ఇంకా కొడితే చచ్చూరుకుంటాడు. మేడం ఇతను నిజంగానే చచ్చినట్టున్నాడు. ఏయ్ ఇదిగో నిన్నే. మై గాడ్, ఇతను చచ్చిపోయాడు. అయ్యో ఇప్పుడు ఎలా? కామ్గా ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోండి. అబ్బా, నాన్న శవం ఎంతో అందంగా ముద్దొస్తుంది కదన్నయ్య. తొల్లు కబుర్లు ఆపి తొందరగా ఎత్తు. లేట్ చేయకుండా కాటికి తీసుకెళ్దాం. శుభమంటూ చచ్చిపోతే జిందాబాద్ వర్దిల్లాలని అపశకున పాట మాట్లాడతావా? సారీ అండి, డైరెక్ట్ గా మీటింగ్ నుంచి వచ్చేసాం. అదే అలవాటు అయిపోయింది. గోవిందా గోవిందా! గోవిందా గోపాలా! గోవిందా గోపాలా! గోవిందా గోపాలా! గోవిందా గోపాలా! గోవిందా గోపాలా! గోవిందా. బాబా ఏమైంది బాబా? ఏం జరిగింది? ఆ జన్నాగడు నన్ను నీ ప్రియుడు కార్తీక్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడమ్మా. దేనికి? ఆడి మొహం అనుభవాలు తెలియకుండా నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయాలంట. చచ్చిన చేయను. ఒకసారి చేసిన తప్పుకే జీవితాంతం బాధపడేటట్టు చేశాడు. మేము అదే మాట అన్నామని ఇలా చిత్రహింసలు చేశాడు. కార్తీక్ ఎక్కడున్నాడు? వాడి దగ్గరే బందీగా ఉన్నాడమ్మా. నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయకపోతే చంపేస్తానని చెప్పి నన్ను ఇక్కడికి పంపించాడు. హ! ఆ! పోనీ ఈ విషయం పోలీసులు చెబుదాము అంటే నువ్వు ఇరుక్కుంటావేమో అని భయం. పాపం అక్కడ కార్తీక్ పరిస్థితి చూస్తుంటే చచ్చిపోతాడేమో. అవునమ్మా, ఆ రోజు నా బిడ్డల కోసం అబద్ధం చెప్పావు. ఈ రోజు నీ ప్రియుడి కోసం ఆ దుర్మార్గుడికి సర్జరీ చేస్తే ఈ దేశం విడిచి వెళ్ళిపోతాడంటమ్మా. మనకి పీడ విరిగడైపోతుంది. అది కాదు బావా. చూడమ్మా, వాడి కోసం కాకపోయినా ఒక డాక్టర్ గా ఒక మనిషి ప్రాణం కాపాడటం కోసమైనా నువ్వు ఈ పని చెయ్యాలమ్మా. ట్రీట్మెంట్ పూర్తయింది. చాలా థ్యాంక్స్ అమ్మా. విశ్వామిత్రుల సృష్టికి ప్రతి సృష్టి చేసి నా రూపాన్ని మార్చావు. కట్లెప్తాన్రా. వద్దమ్మా, ఈ పాపిష్టి ముఖాన్ని నేను నీకు చూపించలేను. మరి కట్లెవరెప్తారు? నేనే విప్పుకుంటాను. సరే, నువ్వు చెప్పినట్టు పని పూర్తి చేశాను. కార్తీక్ ఎక్కడా? ఇక్కడికి తీసుకురావటం కుదరదమ్మా. నిన్నే అక్కడికి పంపిస్తాను. పద. ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కంగారు పడకు, నిన్ను కార్తీక్ దగ్గరికే చేరుస్తా. రే ఓటాబు, ఇక్కడ లోతు ఎంత ఉంటుంది? ఓ 50 అడుగులు ఉంటదండి. నీకేతొచ్చా అమ్మా? రాదు. అమ్మయ్య, అయితే పర్వాలేదు. దేనికి? క్షమించమ్మా, నేను మాట తప్పి నిన్ను చంపేస్తున్నాను. నా గురించి పూర్తిగా తెలిసిన దానివి నువ్వు ఒక్కదానివి. నువ్వు బతుకుంటే నాకు డేంజర్. అందుకే ఈ ఒక్కసారికి చచ్చిపో నా కోసం. రేయ్, పోనీ. అన్యాయం, అక్రమం. ఆంధ్ర బ్యాంక్ లాంటి నా మరదల్ని పొట్టన పెట్టుకుని నా పొట్ట కొడతారంటండి. ఇప్పుడు నాకు మందు ఎవరు పోస్తారండి? నా బిడ్డలు ఫుడ్ ఎవరు పెడతారండి? మిమ్మల్ని నమ్ముకున్నందుకో. మమ్మల్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదు. జరగదా? ఏంటండి ఇది? డాక్టర్ ప్రాణం పోస్తే 50,000 ఇస్తారు, మీరు ప్రాణం తీసి 50,000 ఇస్తున్నారు. ఇది అన్యాయం కదా? నన్ను నా బిడ్డల్ని అల్లారు ముద్దుగా చూసుకునే నా మరదల్ని చంపి మమ్మల్ని అనాథలు చేశారు. ఇది అన్యాయం కదా? అమ్మా బారుకెళ్తాను అంటే ఇదిగో బావా
అంటూ 1000 రూపాయలు ఇచ్చే మనిషిని చంపి ముచ్చి 3 గంటల మొఖాన్ని కొడతారంటే ఇది అన్యాయం కదా? ఏమండే, నా మరదల్ని చదివించడానికే 5 లక్షలు. ఇంకా అన్యాయం అంటే ఆ కత్తి నీ పొట్టలోకి దిగి న్యాయం చేస్తుంది. ఐసి అయితే నాకు ఈ న్యాయం చాలు సార్. వెళ్ళు. వెళ్లే ముందు తమరి కొత్త మొహం ఒక్కసారి చూపిస్తారా? దేనికి? పోలీసులకు చెప్తావా? చిచ్చి, ఎక్కడైనా ఎదురైతే దండం పెట్టుకుందామని. చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది ఎగ్జిబిషన్ పెట్టడానికి కాదు, తన్నెవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి. ఎవరో ఏంటి సార్, నేను మీ మనిషిని. ఏదైనా అవసరం పడింది అనుకోండి. మరదలు చావుతోనే నీ అవసరం తీరిపోయింది. వెళ్ళు. సరే, బాయ్. నువ్వు వెళ్ళి కట్లిప్పుకో. ఏంటో వెదవ నవ్వు? సిలుకు స్మితని పెట్టి సతీ సావిత్రి సినిమా చేస్తున్నారంట. తీసుకొచ్చాంతేమో డైరెక్ట్ అంట. నువ్వేమన్నా ఎముడిగా ట్రై చేస్తావేంటి? కామెడీయా? నీ అబ్బ కొట్టంటే కదా పగిలిపోతాయి. అంచుడో ఎవరి వనిత? వనిత, స్వాతి, జ్యోతి, జ్యోతి చిత్ర, సితారా, శివరంజని డైలీ వీక్లీ మంత్లీ కాదు. పేరు కత్తిపూడి సింతామణి. ఊరు సంగడి జంక్షన్ అండి. హోల్డ్ ఆన్ ప్లీజ్. ఏంటి కేసు? పెద్ద కేసు. ఆ కేసంగా తర్వాత చూద్దరు కానీ ముందు ఈ కేసంగా చూడండి. వస్తామండి, కొట్టారంటే హెడ్ లైట్ పగిలి. నువ్వు కార్తీక్. ఏంటా గోడదూకి స్వర్గంలోకి వచ్చి ఇవే భారతి బాత్రూమ్ లో దూరి బలపంప టిబామ ఒళ్ళో ఈ నేర్చుకుంటా అంటూ పాటలు పాడుతున్నాడు. అందులో తప్పే ఉంది? తప్పునరా? ఇంద్రుడు గారు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. బాబు, ఫర్దర్ గా ఇలాంటి గొడవలు జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా. అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావయ్యా? ఏం చేయమంటారు? ఇక్కడ బోర్ కొడుతుంది. అక్కడైతే రంభ, ఊర్వశి, మేనకల క్యాబరేలు, బార్లు ఉంటాయి కదా అని గోడ దూకి వెళ్ళాను. మంచి పని చేసావులే. కూర్చో. ఏరా, ఈ చింతామణి చేసిన పాపాలేమిటి? బాయ్స్ హాస్టల్లో వార్డెన్ గా ఉంటూ రోజుకు 4 చొప్పున 1600 మంది శీలాల్ని దోచేసింది గురు. అయితే వైపీసీ సెక్షన్ 101 ప్రకారం ఈ పాపికి మగగాలి తగలకుండా ఆ పొడగలో పెట్టి సంవత్సరం పాటు కరెంటు షాకులు ఇప్పించండి. తరువాత ఎవర్రా? డాక్టర్ సుధారాణి. సుధారాణి? సుధా? సుధా? కార్తీక్, నేను ఈ జన్మలో చూస్తాననుకోలేదు. నేను అనుకోలేదు. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. బాగానే ఉన్నావా? చచ్చిపోయి ఎలా బాగున్నావు తల్లి? ఏంటి, చచ్చిపోయిందా? ఏ నా మీద బెంగతో ఆత్మహత్య చేసుకున్నావా? లేదు, ఆ జిన్నాగాడు చంపేశాడు. చిన్న చంపేశాడా? ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో. కార్తీక్, నువ్వు అర్జెంట్ గా కిందకి వెళ్ళిపోయి వాడిని పట్టుకుని చంపేసాయి. నేను చంపడం ఎందుకు? నువ్వే చంపుకోవచ్చుగా. మా దగ్గర నుంచి ఒక్కసారి చావు తప్పించుకున్నాక మళ్ళీ వాడిని చంపడానికి మాకు పవర్స్ లేవయ్యా. అని చేతను వెళ్ళి. నేను వెళ్ళాను. ఏ నా లవర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కిందికి వెళ్ళాలి? నువ్వు పట్టుకోకపోతే నా పోస్ట్ పోద్దయ్యా. ఓ చెప్పని, నాకేంటి? అవును, నీకంటే. మీరిద్దరు హాయిగా పెళ్లి చూసుకుని ఇక్కడే ఉండండి. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఏంట్రా నువ్వు చేసేది? నీ అబ్బ కొట్టాలంటే కదా పగులుద్ది. చూడు కార్తీక్, చూస్తున్నా. నేను చూడమంటుంది ఆవిడ్ని కాదు, నన్ను. ఏమిటి? నువ్వు కిందకెళ్ళి తీరాలే. వెళ్ళకపోతే ఆవిడ్ని స్వర్గానికి పంపించి హలో నీ ఆత్మని మాత్రం సూర్యగ్రహానికి పంపిస్తా. నువ్వెక్కడ ఎముడివయ్యా బాబు? కలవక లవర్స్ కలిస్తే విలన్లా విడదీస్తానంటావేంటి? కార్తీక్, ఆయన చెప్పినట్టు నువ్వు వెళ్ళి వాడిని చంపాలి. లేకపోతే వాడు ఎంతో మంది అమాయకులు చంపేస్తాడు. ఏడిశాడు. ఇన్ని మర్డర్లు చేస్తే పోలీసులకు దొరకకుండా ఎక్కడికి పోతాడు? వాడు పోలీసులకు దొరకడు. ఏ? నిన్ను చంపుతానని బెదిరించి నా చేత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపం మార్చుకున్నాడు. ఈ విషయం నేను ఎక్కడ బయటపెడతానని నన్ను చంపేశాడు. రూపం మార్చేసుకున్నాడా? మరి ఇప్పుడు అతను గుర్తుపట్టా? మా బావకు తెలుసు, వాడు నీలాగే ఉంటాడు. వాడిని పట్టుకుంటే మొత్తం అన్ని బయటపడతాయి. ఓకే, నిన్ను అడ్డం పెట్టుకుని ఇన్ని దారుణాలు చేసిన ఆ జిన్నాగాడిని నేను నీ బాడీని అడ్డం పెట్టుకుని చంపుతాను. రాజు, సుధా బాడీలోకి నన్ను పంపించు. డన్. ఓం ధనోధన్ ధన్ 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 కీం కిమో కిం 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 మగరాయ డాయ యమహ.
లుకింగ్ స్మార్ట్. బాయ్. హాయ్ బ్రోయింగ్. కమాన్ 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 కమాన్. ఎలా ఉన్నావు? నేను వచ్చేసాను కదా, ఇంకేం భయం లేదు. ఓకే, ఒరేయ్ దాసు. ఒరే దాస, నన్ను ఒరే అని పిలిచిందంటే ఖచ్చితంగా బాసుగాడి పర్మనెంట్ అకౌంట్ అయి ఉంటుంది. ఎవరు? మీరా? అయ్యయ్యయ్యయ్యో, చివరికి మిమ్మల్ని కూడా ఉచ్చులోకి లాగేశాడమ్మా మా పుచ్చు వెధవా. వెతుక్కుంటూ వచ్చేశారే. పుచ్చు వెదవెవరు? వాడే మా బాసుగాడే. మీ బాసు పుచ్చు వెదవా? నాట్ ఓన్లీ పుచ్చు వెధవమ్మా, బట్ ఆల్సో నీచ నికృష్ట ముష్టి పాపిష్టి ముదనష్ట దరిద్ర వెధవమ్మా. చీర కనబడితే చాలు మడతేస్తాడు. మా వీడు చేసే చండాలప పనులకు మామూలు చావు కాదమ్మా, ఎయిడ్స్ చావే. ఏ ఫారినర్ తగలకుండా పోదో తగిలించకుండా పోదో నాది గ్యారంటీ. ఆహా, ఎంత సత్యాన్ని చెప్పావు దాసు. ఇన్నాళ్ళకి నా కళ్ళు తెరిపించావు. నీకేమిచ్చి నీ రుణం తీసుకోవాలి? ఏమిచ్చినా పుచ్చుకుంటానమ్మా, మీరేం ఫీల్ అవ్వద్దు. ఏదో తమ సంతోషం. ఓ నాయనో, ఏంటబ్బా? రాస్కల్, కుక్కున్న విశ్వాసం కూడా లేకుండా నీ బాస్ గురించి తప్పుడు వాగుడు అవుతావా? నీ అబ్బ కొట్టానంటే హెడ్లైట్ పగిలిపోద్ది. అది కాదమ్మా, మీ మేలు కోరే. మేలు లేదు, ఫీమేల్ లేదు. రామై, అసలు నేనెవరనుకున్నావరా? డాక్టర్ సుధారాణి. నో, కార్తిక్ ప్రాణాన్ని. నేనే కార్తిక్, కార్తికే నేను. వెళ్ళి టిఫిన్ రెడీ చేసి తీసుకురా, స్నానం చేసి వస్తా. తులసి మొక్కలా పవిత్రంగా ఉండేదానివే ఆడి మాయలో పడి గంజాయి మొక్క అయిపోయావు. బ్యాడ్ లక్. లుంగి కట్టింది. హాయ్ గర్ల్స్. చూరే, ఎలా ఉన్నావు? నమస్కారం. ఏంట్రా లుక్కు? కట కట్టాలా? కొట్టామ్మా? కొట్టు కాదు బే, కిళ్ళి. నీ చేతి జరదా కిళ్ళి తిని ఎన్ని రోజులైందిరా? నా చేతి జరదాకిళ్ళి మీరెప్పుడు తిన్నారమ్మా? ఎప్పుడు తినడం ఏంట్రా, గత 10 ఏళ్ళుగా. నాయమ్మా, ఏంటమ్మా ఇది? భాష కూడా మారిపోయింది. భాష కాదురా బాబు, బాక్సే మారిపోయింది. బాక్స్ మాత్రం ఏంటమ్మా? అదొక పెద్ద ఎమగోల్లే. నాకు లేనే కట్టుకుంటాలే. అమ్మా ఎక్కువ వేసేసుకుంటారు, అలా తింటే కళ్ళు తిరిగి పడిపోతారు. కళ్ళు తిరగవు, ఒళ్ళు తిరగదు. ఏంటి రావు చేస్తున్నారు? రాత్రి నుంచి ఏం తినలేదు డాడీ, ఆకలి వస్తుంది. ఎవరిల్లు? మీ పిల్లలా? చిచి, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. పక్కింటి పిల్లలు. రేయ్, బయటికెళ్ళండి. బాగా ఆకలిగా ఉంది డాడీ. ఆకలిగా ఉంటే అక్కడ అడుగు తినాలి కానీ రోజు మేము ఎక్కడ పెడతాం? పోనీ చెల్లికైనా పెట్టు డాడీ. చెల్లికి లేదు, పిల్లికి లేదు. అవతల మీటర్ రన్నింగ్ రా. ఇప్పటికే 5 minutes వేస్తే పద. బాబు, ధర్మ చేయండి బాబు, అనాథ బిడ్డలం బాబు. రాత్రి నుంచి ఏమీ తెలియదు బాబు. పిన్ని 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 పిన్ని. పిన్నేంటి? ఎవరు మీరు? ఎవరు మీరు? ఈ మధ్య ముష్టోళ్ళందరూ వరుసలు పెట్టాడుకోవడం మొదలు పెట్టారులేండి. రై పడవలకి. లత, పిన్ని కూడా డాడీ లాగే మారిపోయింది కదూ. ఎక్కడున్నావు బాబు? ఓ, నువ్వు వేసుకున్నావా? కానీ వెరీ గుడ్. వచ్చావు బాబు? వెరీ గుడ్. ఇప్పుడు వస్తా ఉంటా. బాండి బాబు, నువ్వెక్కడికి వెళ్ళావు బాబు? వచ్చిన హనుమాన్ జంక్షన్ నువ్వా? నా మరదలు అనుకుని బెదిరి చచ్చారు కదంటే తాగిందంత దిగిపోయింది. ఓరి నాయనో, ఇది నా మరదలు దెయ్యమేరా బాబోయ్. నేను దెయ్యాన్ని కాదు బే, నీ మరదల్ని. నువ్వు మర్డర్ అయిపోయావు కదా? మర్డర్ అవ్వలేదు, ఇప్పుడు అవుద్ది. ఎక్కడ నీ పార్ట్నర్? నాకు తెలీదు. ఓరి నాయనో, ఈ దెబ్బేంటి?
ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? ఏంట్రా గొణుగుతున్నావు? ఏంటి రానా? అసలు నువ్వు నా మరదలవేనా? కాదు, నీ మొగుణ్ణి. ఇదిగో ఆడదానికి చచ్చిందని అని ఊరుకుంటుంటే మరి అంత రెచ్చిపోతున్నావు ఏంటి? ఇంకోసారి చెయ్యి మీద పడిందంటే ఆడు కాదు నేను చేస్తాను మంటారు. నొప్పిగా ఉందా? బాగా. అయితే ఆ జిన్నగాడు ఎక్కడున్నాడో, ఏ రూపంలో ఉన్నాడో చెప్తే నొప్పి తగ్గిపోద్ది. నిజంగా నాకు తెలియదు. చెప్తా. కాస్త మంచి వెళ్ళి సార్ నన్ను రక్షించండి సార్, ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. ఏమిటి బాబు, ఏమైంది? నా మరదలు నన్ను పట్టుకుని వాయించేస్తుందండి. మరదలా? సార్ 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 రక్షించండి సార్, సార్ కాపాడండి సార్, సార్ సార్. వాట్? సుధారాణి బ్రతికుందా? అంటే నువ్వు చంపలేదా? చంపేశాను. చంపితే ఎలా బ్రతికింది? ప్రభు, దాని కింద వర్రీ అయిపోవడం దేనికి? ఆవిడ్ని రప్పించి తెలుసుకుంటే పోలా. నానా నర్సింగ్, సార్. మన వాళ్ళని తీసుకెళ్లి పాప ఎక్కడుందో తీసుకురండి. అలాగే సార్. ఎందుకు అలా పారిపోతున్నారు? ఫైట్ అయింది. నన్ను చూసి పారిపోయి ఉంటారు ఎదవలు. చూసారా, మీ టైం బాగుండి నేను టైంకి వచ్చాను. నేను రావటం ఒక క్షణం లేట్ అయినట్టయితే మీ జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది. ఏడ్సావులే. వాళ్ళు పారిపోయింది నిన్ను చూసి కాదు, నేను కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక. మీరు కొట్టారా? అంటే నా టైం బాగుండి నేనే లేట్ గా వచ్చాను అనమాట. ఒక్క క్షణం ముందు వచ్చినట్టయితే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. వస్తాను తల్లి. రాజశేఖర్, నన్ను గుర్తుపట్లా? మీరు డాక్టర్ సుధారాణి కదూ? మై గాడ్, మగరాళ్ళ ఈ గెటప్ ఏమిటమ్మా? నేను సుధారాణి కాదురా, మే ఐ హెల్ప్ యూ కార్తిక్ ని. ఊరుకోండే, మరి మీరు చెవిలో లాఠీ ఎట్టేస్తున్నారు. నీ అబ్బా, నేను చెప్పేది నిజంరా. అయితే మరి గెటప్ చెప్తాడా? ఏంటి మీరు చెప్పేది? అవును సార్, మొగరాయిల్లా మమ్మల్ని తుక్కు తుక్కు కింద కొట్టింది. అయితే ఖచ్చితంగా అది సుధారాణి కాదు. సిబిఐ ఆఫీసర్ అంటావా? మరి
సుధారాణిలా ఎలా ఉంది? నాలాగే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉండొచ్చుగా. దేనికి? మనల్ని పట్టుకోవడానికి. చూడండి, అది సుధారాయణో సిబిఐ ఆఫీసరో తెలియాలంటే దాని బావ సూరిబాబు ఉన్నాడుగా, వాడిని తీసుకురండి.